Good morning to all. Myself, Srinivas Ramshetty, lecturer in economics, MVS Government Degree and PG College, Autonomous, Mehboob Nagar. ఈరోజు మనకి ముఖ్యంగా దిస్ టాపిక్ ఈజ్ కీనిషియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము. దిస్ టాపిక్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు BA ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్కి ఇది ఎంతో ముఖ్యమైనటువంటి టాపిక్గా చెప్పవచ్చు. సెకండ్ సెమిస్టర్లో మనకి కీన్స్ మ్యాక్రో ఎకనామిక్స్లో, ముఖ్యంగా స్థూలార్థశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి టాపిక్ కీనిషియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అని పేర్కొంటాం. మరి ఏంటి యొక్క కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అనేది మనకి ఏం తెలియజేస్తుంది అని ఒకసారి మనం చూసినట్లయితే, ముందుగా ప్రధానంగా ఈ కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అనేది స్థూలార్థశాస్త్రానికి, మ్యాక్రో ఎకనామిక్స్కి చాలా ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ని ఇవ్వటం జరిగింది. మరి కీన్స్ ఎందుకు ఆ విధంగా అంటే స్థూలార్థశాస్త్రంలో మనకి ముందుగా, అంతకంటే ముందుగా మనకి ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క సిద్ధాంతానికి ముందుగా మనము కీన్స్ ఆదాయ ఉద్యోగ సిద్ధాంతానికంటే ముందుగా అసలు కీన్స్ ఆదాయ ఉద్యోగ సిద్ధాంతాన్ని చెప్పడానికి ముందు 1930s మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక మాంద్యము, గ్రేట్ డిప్రెషన్ అంటాం, ఆర్థిక మాంద్యము అనేది రావడం జరిగింది. మరి ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడం కోసము ఈ జేఎం కీన్స్ ఈ యొక్క ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ థియరీని మనకి చెప్పడం జరిగింది. సాంప్రదాయవాదులు చెప్పినటువంటి ఆదాయ ఉద్యోగ సిద్ధాంతం మొత్తం కూడా మరి ఆర్థిక మాంద్యాన్ని నివారించడానికి ఎలాంటి మార్గాన్ని చూపించలేకపోయింది. సాంప్రదాయం అంటే ముఖ్యంగా అందులో మనం చెప్పుకోవాల్సినటువంటి వారు జేబిసే మార్కెట్ సూత్రం కానీ, అలాగే ఏసీ ఫిగు వేజ్ కట్ థియరీ కానీ, ఈ యొక్క సిద్ధాంతాలు జేబిసే మార్కెట్ సూత్రం ఏం చెప్తుంది అంటే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, సప్లై తనకు కావాల్సిన డిమాండ్ని తానే సృష్టించుకుంటుంది అని చెప్తాడు. అలాగే ఏసీ ఫిగు ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగం ఏర్పడినట్లయితే ముందుగా ఉన్నటువంటి వారి యొక్క వేతనాలను, ఎక్కువగా ఉన్నటువంటి వేతనాలను తగ్గించి మిగతా వారికి కూడా ఎంప్లాయ్మెంట్ని కల్పించి అందరికీ ఉద్యోగ అవకాశాలు, ఫుల్ ఎంప్లాయ్మెంట్, సంపూర్ణ ఉద్యోగతని తీసుకొని రావచ్చు అని చెప్పడం జరిగింది. కానీ మరి 1930s వచ్చినటువంటి ఈ యొక్క గ్రేట్ డిప్రెషన్ ఏదైతే ఉందో, ఆర్థిక మాంద్యం ఏదైతే ఉందో, ఈ ఆర్థిక మాంద్యం నుంచి మరి ఈ యొక్క సిద్ధాంతాలు ఏవి కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బయటపడలేక పరిష్కార మార్గాలు ఏవి కూడా చూపించలేకపోయాయి. అదేవిధంగా ఈ ఆర్థిక మాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునేటువంటి స్థితిలో లేకుండా పోయింది. అటువంటి టైంలో మరి జేఎం కీన్స్ అతని యొక్క ఆదాయ ఉద్యోగం సంబంధించి ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి తన గ్రంథంలో ఈ యొక్క దీన్నే మనం సార్వత్రిక సిద్ధాంతము అంటాము, దీన్నే కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అంటాము. ఈ గ్రంథంలో మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఆర్థిక మాంద్యం నుంచి ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థ అనేది బయటపడుతుంది అనేటువంటి దాని గురించి మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ సిద్ధాంతంలో ఇవ్వటం జరిగింది. ఈ యొక్క గ్రంథంలో కీన్స్ పేర్కోవడం జరిగింది. సరే, మనం ఇక్కడ సింపుల్గా ఆర్థిక మాంద్యము అంటే ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే, ఆర్థిక మాంద్యం పరిస్థితి ఏర్పడినప్పుడు మరి ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో మరి ఈ ఆర్థిక మాంద్యం రావడానికి ముఖ్య కారణము ఏంటంటే స్కార్సిటీ ఆఫ్ డిమాండ్ కొరత వలన మనకి ఏం జరిగింది, 1929-30sలో ఆర్థిక మాంద్యము అనేది ఏర్పడింది. అంటే వస్తు సేవలకి డిమాండ్ కంప్లీట్గా పడిపోయింది. దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ వస్తు సేవల నిల్వలు, అంటే వస్తు సేవల ధరలు కూడా
ఆర్థిక మాంద్యము అంటే వస్తు సేవల యొక్క ధరలు నిరంతరంగా తగ్గడాన్నే మనము ఆర్థిక మాంద్యము అంటాము. మరి వస్తువుల ధర నిరంతరం తగ్గడానికి గల కారణం ఏంటి అంటే సమిష్టి డిమాండ్ లోపించడం కారణంగా ఆర్థిక వ్యవస్థలో వస్తువుల ధరలు నిరంతరంగా తగ్గిపోయి మరి ఉత్పత్తిదారులకి ప్రాఫిట్స్ తగ్గిపోవటము, లాభాలు తగ్గడం వల్ల ఉత్పత్తిదారులు పెట్టుబడి పరిమాణాన్ని నిలిపివేయటము, పెట్టుబడి పరిమాణం నిలిపివేయటం వలన ప్రొడక్షన్ ఆగిపోవటం, ఉత్పత్తి అనేది ఆగిపోవటము. ఉత్పత్తి ఆగిపోవటం వలన ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థలో పనిచేసేటువంటి శ్రామికులు, పరిశ్రమలో పనిచేసిన శ్రామికులందరూ కూడా ఎంప్లాయ్మెంట్ పడిపోవటము, అంటే ఉద్యోగిత అవకాశాలు తగ్గిపోవటము, నిరుద్యోగం ఏర్పడటము. దాని ఫలితంగా వాళ్ళ యొక్క శ్రామికుల యొక్క ఆదాయాలు, ఇన్కమ్ అనేవి క్షీణించడము, వాళ్ళ యొక్క ఇన్కమ్ డిక్రీజ్ కావడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి తగ్గిపోవడము. కొనుగోలు శక్తి తగ్గడం వలన ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలకి సమిష్టి డిమాండ్ లోపించి ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యము అనేది రావడం జరిగింది 1930s. మరి ఈ 1930s వచ్చినటువంటి ఆర్థిక మాంద్యానికి సంబంధించి సాంప్రదాయవాదులు ఇచ్చినటువంటి ఏ సిద్ధాంతాలు కూడా ఇక్కడ పనిచేయలేదు. దాని మూలంగా మరి జేఎం కీన్స్ ఏం చేశాడు అంటే ఈ యొక్క ఆదాయ ఉద్యోగ సిద్ధాంతాల్లో మరి ఆర్థిక మాంద్యాన్ని నివారించాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క జోక్యము చేసుకోవాలని చెప్పాడు. సాంప్రదాయవాదులు ఆర్థిక వ్యవస్థలో మార్కెట్లో మనకి ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పడం జరిగింది. కానీ మరి ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుండా మనకి ఎలాంటి పరిస్థితులు అనేవి ఇక్కడ ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది జేఎం కీన్స్. ప్రభుత్వం జోక్యం చేసుకొని మరి ఏం చెప్పాడు అంటే కొన్ని అజంప్షన్స్ తోటి, కొన్ని ప్రమేయాల ఆధారంగా ఈ యొక్క సిద్ధాంతాన్ని జేఎం కీన్స్ చెప్పడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఒకటి, ఆర్థిక వ్యవస్థ మొదటగా నిరుద్యోగితతో ప్రారంభమై ఆ తర్వాతకి ఉద్యోగితకు చేరుకుంటుంది, సంపూర్ణ ఉద్యోగ స్థాయికి చేరుకుంటుందని చెప్పడం జరిగింది కీన్స్. అలాగే ప్రభుత్వము ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలని చెప్పాడు. అలాగే ఈ యొక్క సిద్ధాంతం మొత్తం కూడా షార్ట్ టర్మ్ పీరియడ్, స్వల్పకాలానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణమైనటువంటి పోటీ, అలాగే పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి మార్కెట్ పరిస్థితులు ఉంటాయని చెప్పడం. మరియు జేఎం కీన్స్ చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా ఎక్కువగా డిమాండ్కి ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది జేఎం కీన్స్. సాంప్రదాయవాదులు సప్లైకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే మరి జేఎం కీన్స్ డిమాండ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి తన యొక్క ఆదాయ ఉద్యోగ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. మరి బ్రీఫ్గా మనం ఒకసారి ఈ యొక్క కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఒక ఈ ఫ్లో చార్ట్లో మీరు ప్రధానంగా మనము కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగ సిద్ధాంతం అనేది మనకి మొత్తం ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. ద మెయిన్ ప్రపోజిషన్స్ ఆఫ్ ది థియరీ ఆర్ గివెన్. ఇక్కడ చూడండి ఒకసారి ఇది చార్ట్లో ఫస్ట్ ఆర్థిక వ్యవస్థలో ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇన్కమ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది కీన్స్ ప్రకారంగా అంటే డిపెండ్ అపాన్ ఎఫెక్టివ్ డిమాండ్ మీద కీన్స్ ప్రకారంగా ఎఫెక్టివ్ డిమాండ్ అనేది ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ఉద్యోగిత స్థాయిని నిర్ణయిస్తుంది అని చెప్పడం జరిగింది. ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ఏంటి మరి? అలాగే ఈ ఎఫెక్టివ్ డిమాండ్ యొక్క సార్థక డిమాండ్ అంటున్నాము. ఈ సార్థక డిమాండ్ అనేది ఇక్కడ సింపుల్గా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. కానీ ఫస్ట్ ఈ యొక్క చార్ట్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సార్థక డిమాండ్ని మళ్ళీ 2 అంశాలు నిర్ణయిస్తాయి అని ఇక్కడ మనము చెప్పవచ్చు. ఆ 2 అంశాలు ఏంటంటే ఒకటేమో అగ్రిగేట్ సప్లై ఫంక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్. అగ్రిగేట్ సప్లై ఫంక్షన్ అంటే సమిష్టి సప్లై ఫలము అంటాము. అండ్ అనదర్ వన్ ఈజ్ అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్, సమిష్టి డిమాండ్ ఫలము. ఈ 2 ఎఫెక్టివ్ డిమాండ్ సార్థక డిమాండ్ని నిర్ణయిస్తాయి. అలాగే ఇక్కడ మళ్ళీ అగ్రిగేట్ సప్లై ఫంక్షన్ అండ్ అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్లో కీన్స్ ఎక్కువగా డిమాండ్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్ అనేది ఎక్కువగా ఎఫెక్టివ్ డిమాండ్ని ప్రభావితం చేస్తుందని చూసినట్లయితే మళ్ళీ అగ్రిగేట్ డిమాండ్ని 2 అంశాలు ఇక్కడ ప్రభావితం చేస్తాయి. వన్ ఈజ్ కన్జంప్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. అంటే వినియోగము మరియు పెట్టుబడి అనేటువంటివి 2 మళ్ళీ సమిష్టి డిమాండ్ ఫలాన్ని నిర్ణయిస్తాయి అని ఇక్కడ మనకి ఈ ఫ్లో చార్ట్లో కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇక్కడ
అగ్రిగేట్ డిమాండ్ని కన్జంప్షన్లో కూడా మళ్ళీ కన్జంప్షన్ అంటే వినియోగం అంటున్నాము. మరి ఈ వినియోగంని మళ్ళీ రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి ఒకటి సైజ్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయం యొక్క స్థాయి, అలాగే ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ అంటే వినియోగదారుని యొక్క వినియోగ ప్రవృత్తి మరియు ఆదాయ స్థాయి రెండు కూడా వినియోగాన్ని నిర్ణయిస్తాయి. అలాగే అగ్రిగేట్ డిమాండ్ నిర్ణయించే మరొక అంశము ఇన్వెస్ట్మెంట్ అన్నాము. ఈ ఇన్వెస్ట్మెంట్ని పెట్టుబడి పరిమాణాన్ని మరొక రెండు అంశాలు నిర్ణయిస్తాయి. అందులో ఒకటి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, అనదర్ వన్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అన్నాము. ఈ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే ఉపాంత మూలధన సామర్థ్యము అంటాం. పెట్టుబడి స్థాయిని నిర్ణయించేటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఉపాంత మూలధన సామర్థ్యము, ఎంఈసి అంటాం. దాన్నే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్గా చెప్తాం. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటులో మార్పులు కూడా మన యొక్క పెట్టుబడి పరిమాణంలో మార్పులు తీసుకుని వస్తాయి. పెట్టుబడి పరిమాణంలో మార్పులు వస్తే ఆటోమేటిక్గా అగ్రిగేట్ డిమాండ్లో కూడా మార్పు వస్తుంది. అగ్రిగేట్ డిమాండ్లో మార్పు వస్తే ఎఫెక్టివ్ డిమాండ్ కూడా మారడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే మళ్ళీ ఇక్కడ మనము ఎంఈసి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ని మరొకసారి మనం చూసినట్లయితే ఉపాంత మూలధన సామర్థ్యం అనేది దాన్ని మళ్ళీ రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఆ రెండు అంశాల మీద ఎంఈసి ఆధారపడి ఉంటుంది. మరి ఆ రెండు అంశాలు ఏంటంటే ఒకటేమో ప్రాస్పెక్టివ్ ఈల్డ్ అండ్ అనదర్ వన్ ఈజ్ సప్లై ప్రైస్. అంటే ప్రాస్పెక్టివ్ ఈల్డ్ అంటే ఆ యొక్క మూలధన సామర్థ్యం నుంచి వచ్చే రాబడి, ఆ నుంచి ఎంత రాబడి వస్తుంది అంటే జీవితకాలంలో ఆ యంత్రం యొక్క రాబడి ఎంత అనేది మనము ఆశించేటువంటి రాబడి అంటాము. దాన్ని ప్రాస్పెక్టివ్ ఈల్డ్ అంటాము. మూలధన ఆస్తి నుంచి వచ్చేటువంటి రాబడి ఎంత, అలాగే సప్లై ప్రైస్, ఆ మూలధన సప్లై ధర, మనము ఆ యొక్క కొనుగోలు చేసేటువంటి వస్తువు యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రం యొక్క ధర ఎంత అనేది, దాని యొక్క ధర మరియు దాని యొక్క భవిష్యత్తు దాని నుంచి వచ్చేటువంటి రాబడి, ఆ రెండు కూడా మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఉపాంత మూలధన సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ నిర్ణయించేటువంటి మరొక అంశము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే వడ్డీ రేట్లో మార్పులు కూడా మరి ఏం చేస్తాయి అంటే పెట్టుబడి పరిమాణంలో మార్పులు తీసుకొని వస్తాయి. అందులో మరి వడ్డీ రేట్లో మార్పులు రావడానికి ప్రధాన కారణము మనం మళ్ళీ రెండు అంశాలని మనం చెప్పుకుంటాం. అంటే వడ్డీ రేటుని మార్పు తీసుకొచ్చేవి, ప్రభావితం చేసేటువంటివి అంశాలు రెండు. అందులో ఒకటి క్వాంటిటీ ఆఫ్ మనీ అండ్ అనదర్ వన్ ఈజ్ లిక్విడిటీ ప్రిఫరెన్స్. క్వాంటిటీ ఆఫ్ సప్లై అంటే ద్రవ్యం యొక్క సప్లై ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం యొక్క సప్లై ఎంత ఉంది అనే దాన్ని బట్టి వడ్డీ రేటు అనేది నిర్ణయించబడుతుంది. అలాగే ద్రవ్యం యొక్క లిక్విడిటీ ప్రిఫరెన్స్ అంటే యాక్చువల్ దాని ద్రవ్యం యొక్క డిమాండ్ అంటాము. దాన్నే కీన్స్ ప్రకారంగా ద్రవ్యత్వాభిరుచి అంటాం. ద్రవ్యత్వాభిరుచి అంటే ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో దాచుకోవడాన్ని మనము ద్రవ్యత్వాభిరుచి అంటాం. ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో దాచుకోవడాన్నే ద్రవ్యత్వాభిరుచి అంటాము. మనం ఎందుకు ద్రవ్యాన్ని మనం ద్రవ్య రూపంలో దాచుకుంటాము అంటే దాన్ని మనం ద్రవ్యం యొక్క డిమాండ్ ఆఫ్ మనీ యొక్క డిమాండ్ అంటున్నాం. ద్రవ్యం యొక్క డిమాండ్ అంటున్నాము. ద్రవ్యాన్ని మనం ఎందుకు డిమాండ్ చేస్తాము అంటే ఇక్కడ మనం చెప్పుకోండి ఈ చార్ట్లో ప్రధానంగా మనము ద్రవ్యాన్ని మనం ఎందుకు డిమాండ్ చేస్తాము అంటే ప్రధానంగా మూడు అవసరాల కోసం మనం ఏం చేస్తాము అంటే ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో దాచుకోవాలని అనుకుంటాము. అందులో ఒకటి ప్రధానమైనది రోజువారీ వ్యవహారాలు, ట్రాన్సాక్షన్ మోటివ్ అంటే రోజువారీ వ్యవహారాల కోసము. అలాగే మరొకటి ప్రికాషనరీ మోటివ్ మీన్స్ ముందు జాగ్రత్త కోసము లేదా భవిష్యత్ చెల్లింపులు అంటాం. ముందు జాగ్రత్త కోసము లేదా భవిష్యత్ చెల్లింపుల కోసము మనం ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో దాచుకోవాలి అనుకుంటాం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ స్పెక్యులేటివ్ మోటివ్ అంటే అంచనా వ్యాపారం కోసం కూడా మనం ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంచనా వ్యాపారం అంటే ముఖ్యంగా మనం ఇది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా అధిక లాభాల కోసము అంటే అంచనా వ్యాపారంలో ఎక్కువ గరిష్ట లాభాలని ఆర్జించడం కోసం ఏం చేస్తారు అంటే ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో తమ వద్ద దాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీన్నే మనము ద్రవ్యత్వ గురించి చెప్పుకుంటాం. ఓకే, ద్రవ్యాన్ని
ద్రవ్య రూపంలో దాచుకోవడాన్నే మనము ద్రవ్యత్వాభిరుచిగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఓకే, ఈ విధంగా మరి మనకి ఇక్కడ ప్రధానంగా 3 అంటే ఎఫెక్టివ్ డిమాండ్ అనేది, సార్థక డిమాండ్ అనేది ఈ విధంగా కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగుల సిద్ధాంతంలో సార్థక డిమాండ్కి చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కీన్స్ ప్రకారంగా ఆదాయ ఉద్యోగిత ఎంప్లాయ్మెంట్ అనేది ఎఫెక్టివ్ డిమాండ్, సార్థక డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. సార్థక డిమాండ్ అనేది అగ్రిగేట్ సప్లై ఫంక్షన్ అండ్ అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్, అంటే సమిష్టి సప్లై ఫలము మరియు సమిష్టి డిమాండ్ ఫలం మీద ఆధారపడి సార్థక డిమాండ్ అనేది ఉంటుంది అన్నాము. అలాగే కీన్స్ ఏమంటున్నాడు, అగ్రిగేట్ డిమాండ్ అంటే ఎక్కువగా కీన్స్ యొక్క తన యొక్క సిద్ధాంతంలో డిమాండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్ని ఇక్కడ మనం చూసినట్లయితే సమిష్టి డిమాండ్ ఫలము అనేది 2 అంశాలు ప్రభావితం చేస్తాయి అంటున్నాడు. ఒకటేమో కన్జంప్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, కన్జంప్షన్ అంటే వినియోగ వ్యయము, అలాగే ఇన్వెస్ట్మెంట్ మీన్స్ పెట్టుబడి వ్యయం. ఈ 2 నిర్ణయిస్తాయి కీన్స్ ప్రకారం. మళ్ళీ ఇక్కడ కన్జంప్షన్లో కూడా అంటే వినియోగాన్ని కూడా మనకి 2 అంశాలు మనకి సైజ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, అంటే ఆదాయ స్థాయి అలాగే వినియోగ స్థాయి, వినియోగదారుని యొక్క వినియోగ ప్రవృత్తి అనేది వినియోగ వ్యయాన్ని మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అంటున్నాం. అలాగే మరొక అంశము ఇన్వెస్ట్మెంట్ అన్నాం, పెట్టుబడి పరిమాణంలో మార్పులు తీసుకురావటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే, ఒకటి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఉపాంత మూలధన సామర్థ్యము మరియు వడ్డీ రేటులో మార్పులు, రెండింటిలో మార్పులు వచ్చినట్లయితే పెట్టుబడి పరిమాణంలో కూడా మార్పులు వస్తాయి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, అలాగే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే ఉపాంత మూలధన సామర్థ్యము అనేది మరి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, మళ్ళీ 2 అంశాలు ఈ యొక్క ఎంఈసి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ని ప్రభావితం చేస్తాయి. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2 అంశాలు, ఒకటేమో ప్రాస్పెక్టివ్ ఈల్డ్ అంటున్నాము, ఇంకోటేమో సప్లై ప్రైస్ అంటున్నాం. సప్లై ప్రైస్ అంటే ఆ యొక్క మూలధన సప్లై యొక్క ధర, అంటే ఆ యంత్రం యొక్క ధర కావచ్చు, మనం కొనుగోలు చేయబోయేటువంటి యంత్రం యొక్క ధరనే మనము సప్లై ప్రైస్ అంటున్నాము. అలాగే ప్రాస్పెక్టివ్ ఈల్డ్ అంటే ఆ యంత్రం యొక్క భవిష్యత్తులో దాని నుంచి ఆ మూలధనం నుంచి వచ్చేటువంటి మూలధన ఆస్తి నుంచి వచ్చేటువంటి రాబడి, రెవెన్యూ, ఎంత ఆదాయము అనేది అది తన యొక్క జీవితకాలంలో సంపాదించగలుగుతుంది అనేది మనకి ఇక్కడ ప్రాస్పెక్టివ్ ఈల్డ్ అనేది తెలియజేస్తుంది. రైట్, అలాగే మనకి ఇంకోటి ఏమన్నాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు అన్నాము. మరి ఈ వడ్డీ రేటు అనేది చూసినట్లయితే వడ్డీ రేటుని మళ్ళీ 2 అంశాలు నిర్ణయిస్తున్నాయి. ఆ 2 అంశాలు ఏంటి అంటే, ఒకటి క్వాంటిటీ ఆఫ్ సప్లై, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం యొక్క సప్లై ఏ విధంగా ఉంది, ద్రవ్యం యొక్క సప్లై ఎలా ఉంది, ఆ యొక్క ద్రవ్యం సప్లై ఆధారంగా వడ్డీ రేటు అనేది నిర్ణయించబడుతుంది. అండ్ అలాగే ప్రధానంగా మరి ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లో మార్పులు తీసుకొచ్చే ప్రధాన అంశం ఏంటి అంటే లిక్విడిటీ ప్రిఫరెన్స్ అంటున్నాం. లిక్విడిటీ ప్రిఫరెన్స్ ఆర్ మనీ డిమాండ్, ద్రవ్యం యొక్క డిమాండ్ లేదా కీన్స్ ప్రకారంగా ఈ యొక్క ద్రవ్యానికి ఉన్నటువంటి డిమాండ్నే మనం ఏమంటున్నాము అంటే ద్రవ్యత్వాభిరుచి అంటున్నాము. మరి ద్రవ్యత్వాభిరుచి అనేది మనము ఎందుకు ద్రవ్యాన్ని మనం ద్రవ్య రూపంలో దాచుకుంటాము, ద్రవ్యాన్ని ఎందుకు మనం కోరుకుంటాము, ద్రవ్యాన్ని ఎందుకు డిమాండ్ చేస్తాము అంటే ప్రధానంగా 3 అవసరాల కోసం మనం ఏం చేస్తాము అంటే ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మరి 3 అవసరాలు ఏంటి అవి? ఒకటంటే అందులో ప్రధానమైనది ఒకటి ట్రాన్సాక్షన్ మోటివ్ అంటున్నాం. ట్రాన్సాక్షన్ మోటివ్ అంటే రోజువారీ వ్యవహారాలు. మనము ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి వ్యవహారాలు అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రతిరోజు మనం ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటాం. ద్రవ్యాన్ని మనం చిన్న అవసరాలు అనేవి, మనకి రోజువారీ అవసరాలు అనేవి అనేకం ఉంటాయి. కాబట్టి రోజువారీ అవసరాల కోసం మనం ఏం చేస్తాము అంటే మన ఆదాయంలో కొంత భాగాన్ని మనం ద్రవ్య రూపంలో మన దగ్గరనే దాచుకుంటాము. అలాగే ప్రికాషనరీ మోటివ్ అంటే మరి భవిష్యత్తులో అంటే అనుకోనటువంటి సంఘటనలు ఏమైనా ఎదురైనట్లయితే మన దగ్గర అత్యవసర సమయంలో డబ్బు అనేది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ముందు జాగ్రత్త కోసము లేదా భవిష్యత్ అవసరాల్లో భవిష్యత్ చెల్లింపులు ఏమైనా చెల్లింపు చేయాలనుకున్నప్పుడు ముందుగానే ఏం చేస్తాము అంటే దానికి సంబంధించినటువంటి కొంత ఆదాయాన్ని మనము ద్రవ్య రూపంలో మన దగ్గరే
దాచుకుంటాము. దాన్ని ప్రికాషనరీ మోటివ్ అంటాము. ముందు జాగ్రత్త కోసము, లేకుంటే భవిష్యత్ అవసరాల కోసము, భవిష్యత్ చెల్లింపుల కోసము. అండ్ ఫైనల్లీ ద్రవ్యాన్ని మనం ఎందుకు డిమాండ్ చేస్తాము అంటే ప్రధానంగా మనం చేసేటువంటిది స్పెక్యులేటివ్ మోటివ్, అంచనా వ్యాపారము అంటాము, లేకుంటే దీన్నే లాభోద్దేశము అంటాము. అంచనా వ్యాపారము, లాభోద్దేశము అంటే ఎవరు మరి ఎక్కువగా దీన్ని నిర్వహించేది ఎవరు అంటే స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే పెట్టుబడి చేస్తారో, రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పరిమాణాలు చేస్తారో, అధిక లాభాల కోసము అంటే లాభోద్దేశంతో స్టాక్ మార్కెట్లో మరి డైలీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మరి ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవాలి అన్నప్పుడు మరి ద్రవ్యాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 3 అవసరాల కోసము ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు, రైట్. ఈ విధంగా మరి కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో మొత్తం కూడా మనకి యొక్క ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్లో చార్ట్ మొత్తం మనకి ఏం తెలియజేస్తుంది అంటే కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, అతను చెప్పినటువంటి తన యొక్క గ్రంథంలో చెప్పినటువంటి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో చెప్పినటువంటి మొత్తం అంశాలు మొత్తం కూడా మనకి ఈ చార్ట్లోనే మనకి కనిపిస్తాయి. కాబట్టి ముందుగా మనము ఈ యొక్క చార్ట్ని ఐడెంటిఫై చేసి దీన్ని అర్థం చేసుకోగలిగితే మనకి కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అనేది మనకి ఈజీగా అర్థం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చార్ట్ని మీరు అబ్జర్వ్ చేసిన తర్వాతకి మనము ఇప్పుడు నెక్స్ట్ ఈ టాపిక్లో మనకి సార్థక డిమాండ్ అన్నాం. ఇక్కడ కీన్స్ ప్రకారంగా ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని మరి ఏం నిర్ణయిస్తుంది అంటే సార్థక డిమాండ్ అనేది ఎక్కువగా ఆదాయ ఉద్యోగితని ప్రభావితం చేయడంలో ప్రధానమైన అంశంగా మనము చూస్తున్నాము. మరి ఈ సార్థక డిమాండ్ అంటే ఏంటి మనం ఒకసారి చూద్దాం. ఓకే.